హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో భారతదేశంలో లోక్సభ స్థానాలకు సంబంధించి మనకు ఇటీవల పోటీ పరీక్షల్లో రిపీటెడ్గా బిట్స్ అయితే అడుగుతున్నారు. సో ఎందుకంటే మనకు లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే ఇటీవల కొన్ని ఆహ్, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలైతే జరిగాయి కదా! సో మనకు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలైతే జరిగాయి కదా! సో ఆ విధంగా చూసుకున్నా సరే మనకు లోక్సభ స్థానాల గురించి, రాజ్యసభ స్థానాల గురించి, అలాగే అసెంబ్లీ స్థానాల గురించి బిట్స్ అనేది పోటీ పరీక్షల్లో అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి వీడియో అయితే ఇప్పుడు చూస్తున్నాము. సో మనకు భారతదేశంలో ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వరుస క్రమం రాయండి అని చెప్పేసి ఇటీవల మనకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో అయితే అడగడం జరిగింది. సో అలాగే మనకు నెక్స్ట్ ఉన్నటువంటి పోటీ పరీక్షలో కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి సో ఈ వీడియో అయితే చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అలాగే వీటికి సంబంధించి ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు, అలాగే భారతదేశంలో ఒకే ఒక లోక్సభ స్థానం కలిగినటువంటి రాష్ట్రాలు, అలాగే భారతదేశంలో 2 లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని, వాటి పేర్లు ఏంటిదనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, అలాగే వీటికి సంబంధించినటువంటి షార్ట్ కోట్స్ని అయితే చూద్దాము. సో ఈ వీడియో అయితే చూడండి, మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో భారతదేశంలో ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు, భారతదేశంలో ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా లోక్సభ స్థానాలు అయితే ఉండడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా లోక్సభ స్థానాలు అయితే ఉండడం జరుగుతుంది. మనకు మొత్తంగా టాప్ 5 అయితే చాలా ఇంపార్టెంట్. టాప్ 5 అయితే గుర్తుంచుకోండి సరిపోతుంది. టాప్ 5 రాష్ట్రాలు అయితే గుర్తుంచుకోండి. అలాగే ఇటీవల ఎన్నికలు ఏవైతే రాష్ట్రాలు జరుగుతాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి అయితే చూసుకోండి. మనకు టాప్ 5 రాష్ట్రాలు ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలను చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసరికి మనకు మహారాష్ట్రలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకు వెస్ట్ బెంగాల్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్లో మనకు అత్యధికంగా 80 లోక్సభ స్థానాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు, అలాగే వెస్ట్ బెంగాల్లో వచ్చేసరికి 42 లోక్సభ స్థానాలు. అలాగే ఫోర్త్ పొజిషన్లో చూసుకున్నట్లయితే ఫోర్త్ పొజిషన్లో మనకు బీహార్. బీహార్ రాష్ట్రం. బీహార్లో వచ్చేసరికి 40 లోక్సభ స్థానాలు. నెక్స్ట్ తమిళనాడు. తమిళనాడులో వచ్చేసరికి 39 లోక్సభ స్థానాలు అయితే ఉండడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్. మనకు మొదటిగా ఎక్కువ నుండి తక్కువకు అని చెప్పేసి అడగడం జరుగుతుంది కదా, కాబట్టి అత్యధికంగా లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, అలాగే తమిళనాడు. వాటికి సంబంధించినటువంటి సంఖ్యను కూడా ఇంపార్టెంట్. 80, ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48, వెస్ట్ బెంగాల్ 42, బీహార్ 40, అలాగే తమిళనాడు 39. దీనికి సంబంధించి ఇది గుర్తుంచుకోవడానికి ఒక చిన్న షార్ట్ కోడ్ని మనం చూసుకున్నట్లయితే ఉమా బేబీ టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఉమా బేబీ టీ. ఉమా బేబీ టీలో యు అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, బే అంటే వెస్ట్ బెంగాల్, అలాగే బి అంటే బీహారు, టీ అంటే తమిళనాడు. ఈ విధంగా అయినా సరే గుర్తుంచుకోండి. నెక్స్ట్, భారతదేశంలో ఒకే ఒక లోక్సభ స్థానం కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని? భారతదేశంలో ఒకే ఒక లోక్సభ స్థానం కలిగినటువంటి రాష్ట్రాలు వచ్చేసరికి మనకు 3 రాష్ట్రాలు అయితే ఉండడం జరిగింది. ఆ 3 రాష్ట్రాలను చూసుకున్నట్లయితే మనము మీనాక్షి అని చెప్పేసి చిన్న షార్ట్ కోట్ అయితే చేయడం జరిగింది. మనకు మీనాక్షి అంటే మిజోరాం. మిజోరాంలో ఒక లోక్సభ స్థానం ఉండడం జరుగుతుంది. మిజోరాం, నెక్స్ట్ నాగాలాండ్ అండ్ సిక్కిం. ఈ 3 రాష్ట్రాల్లో మిజోరాం, నాగాలాండ్ అండ్ సిక్కిం. ఈ 3 రాష్ట్రాల్లో ఒకే ఒక లోక్సభ స్థానం అయితే ఉండడం జరుగుతుంది. దీన్ని గుర్తుంచుకోవడానికి మీనాక్షి అని చెప్పేసి ఒక చిన్న కోడ్ అయితే గుర్తుంచుకున్నా సరిపోతుంది. మీనాక్షి అంటే మీ అంటే మిజోరాం, నా అంటే నాగాలాండ్, సి అంటే సిక్కిం. ఒకే ఒక లోక్సభ స్థానం అయితే ఈ రాష్ట్రాల్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి భారతదేశంలో 2 లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని? భారతదేశంలో 2 లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు వచ్చేసరికి మనకు 4 రాష్ట్రాలు అయితే ఉన్నాయి. 4 రాష్ట్రాలు, వాటికి సంబంధించినటువంటి పేర్లు అయితే చూద్దాము. మనకు మొదటిగా అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో 2 లోక్సభ స్థానాలు అయితే ఉండడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసరికి మణిపూర్. మణిపూర్ రాష్ట్రంలో కూడా 2 లోక్సభ స్థానాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉంటుంది మ్యాప్లో మనకు మణిపూర్ ఈ పార్ట్లో అయితే ఉండడం జరుగుతుంది. మణిపూర్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు మేఘాలయ. మేఘాలయ రాష్ట్రంలో కూడా 2 లోక్సభ స్థానాలు. నెక్స్ట్ వచ్చేసరికి గోవా. గోవాలో కూడా 2 లోక్సభ స్థానాలు అయితే ఉండడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, అలాగే గోవా. ఇవైతే గుర్తుంచుకోండి. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, అలాగే గోవా. ఇది గుర్తుంచుకోవడానికి చిన్న కోడ్ చూసుకున్నట్లయితే అరుణ్, అలాగే మణి,
అరుణ్ మణి మేఘాల గోత్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అరుణ్ మణి మేఘాల గోత్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అరుణాచల్ ప్రదేశ్, మణి అంటే మణిపూర్, మేఘాలయ అంటే మేఘాల అంటే మేఘాలయ, అలాగే గోత్రం అంటే గో ఉంది కదా, సో గో అంటే గోవా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు ఇటీవల పోటీ పరీక్షల్లో కూడా ఏమని అడుగుతున్నారంటే ఎస్సీలో అత్యధికంగా గల లోక్సభ స్థానాలు అధికంగా గల రాష్ట్రాలు ఏవి, అలాగే ఎస్టీలు లోక్సభ స్థానాలు అధికంగా గల రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే